హాయ్ అండి. మేము కొత్తగా ఇంకో వీడియో అయితే తీస్తున్నాము. చూడండి, చాలా బాగుంటుందండి. దేవిపురం తర్వాత ఇదేనండి మేము చూస్తున్నాము. లంబసింగ్ అండి ఊరు. మేమైతే 3:30కి బయలుదేరామండి. కార్ బుక్ చేసుకున్నాము. 3:30కి బయలుదేరాము. చాలా ఇబ్బంది మీద బయలుదేరాము. లెగడం ఇబ్బంది పిల్లలు, కానీ మేము ఎలాగైనా వెళ్ళాలి చూడాలనే ఉద్దేశం మీద పట్టుబడి లెగిసామండి. రెడీ అయ్యాము, బయలుదేరాము, వెళ్ళామండి. అస్సలు కారు మీద వెళ్ళాం కదండి, అస్సలు రూట్ అనేది తెలియదండి. చాలా ఇబ్బంది పడ్డామండి డ్రైవర్ గారు అందరూను. లాస్ట్కి ఎలాగైతే కొనుక్కొని అయితే చేరుకున్నామండి. చూస్తున్నానండి, చాలా బాగుంటుందండి. నాకు కూడా చాలా ఇదిగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇంత ఇదిగా. చూడండి, మంచు మొత్తం మంచుతోనండి కప్పబడి, మొత్తం మంచు. అస్సలు ఎలాగంటే ఎంత చలేసిందంటే మామూలుగా మన ఊర్లోని మనసనే తట్టుకోలేము. అలాంటిది అక్కడికి వెళ్ళామంటే చలి బీభత్సంగా ఉంటుందండి. అయితే అక్కడ వచ్చాము, వెహికల్స్ అయితే ఉంటాయండి, జీపులండి పైకి వెళ్ళడానికి. అవి చూడడానికి చూడండి, వెళ్తుండగా అవి ఎంత బాగా కనిపిస్తుందో, పాల మంచులాగా చూడండి, తెల్లగా. మనం పాలు తరుపుకుంటే చూసే పైన పాలు మునరగా ఎలా ఉంటుందో అలాగంత తెల్లగా చాలా బాగుంటుందండి. అయితే జీప్ మీద అయితే వెళ్తున్నామండి. రూటు నడిచి వెళ్ళిపోవాలని అనుకుంటాం కానీ వెళ్ళలేమండి, చలికి కూడా తట్టుకోలేం కాబట్టి. రూటు కొంచెం దారుణంగా ఉంటుందండి. అది చూడడానికి ఏంటి, వెళ్ళడానికి జీపుల మీదే వెళ్ళైపోయాము. చూడండి ఎలాగ వెళ్తుందో జీపు, ఎన్ని విధాలుగా. చూడండి, అలాగా రూట్ వెళ్తుండే జర్నీ చేస్తుండగానే మనకు కనిపిస్తుందండి స్టార్టింగ్లో నుండి, అక్కడికి వెళ్ళక ముందేని. చాలా బాగుంటుందండి అలాగ వెళ్తూ జర్నీ చేస్తూ అది చూస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా బాగుందండి. చూస్తుండి మీరు కూడా వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు వెళ్తూ ఉండండి. చూడండి, దిగిపోయామండి. చూసారా, పక్కన పార్కింగ్ చేశారు జీపులు అన్నీను. అంటే మళ్ళీ తిరిగి రావడానికి వెయిటింగ్లో ఉంటారు వీళ్ళు. మనం వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చినంత వరకు ఇక్కడే ఉంటారు. మేమైతే ఇగోండి అందరం చలి కదండి, ముందుగా జాగ్రత్తగా స్వెటర్లు అన్నీ వేసుకున్నామండి. చలి ఎక్కువగా ఉంటుందండి. ఆల్రెడీ ఎవరో చూసుకొని వచ్చేస్తున్నారండి కొంతమంది మేము వెళ్ళకముందు. చూడండి ఎంత బాగుంది కదా మొక్కలు గట్ట. చూడండి కొండలు, అబ్బా చూడండి ఎంత బాగుంది కదా. అది చూడగానే ఫస్ట్ అబ్బా అని ఎంత బాగా అనిపించిందండి. ఎప్పుడు మనం అంత ఇదిగా చూడలేదు దగ్గరుండి. చూడండి, ఆ పైకి ఎక్కే వాళ్ళు పైన కూడా చూస్తున్నారు. ఇంకా ఖాళీ లేనప్పుడు ఇక్కడ నుంచే కొంతమంది చూడగలుగుతున్నారండి. ఇంకా ఎక్కువగా ఫోటోలు తీసుకున్నారు, ఫోటోలు వీడియో తీసుకున్నారు అండి. చూడండి అలాగా. మా చిన్న అబ్బాయి మాత్రం ఫోటోలు మాత్రం తీసుకోమని ఎప్పుడు తీసుకోడండి, ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. ఇంకా వెయిటింగ్ ఉండాలండి. సూర్యరశ్మి వస్తేనే మన అసలైంది ఉంటుందండి. ఇంకా చూస్తున్నాను ఉండండి, ఇది ఓన్లీ మొత్తానికి అలాగా కనిపిస్తుంది మంచుగా, కానీ సూర్యరశ్మి వచ్చిన తర్వాత చూడాలండి అసలైంది ఉంటుంది. చాలా బాగుంటుందండి. చూస్తూనే ఉండండి. చూడండి, ఇంకా ఎవరికి ఇష్టమైన చోట్లోన నిల్చొని చూస్తూ ఉన్నారు. జనం అయితే బాగానే వచ్చారండి. మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే చలికాలం కానీ చిన్న చిన్న పిల్లలు కూడా తీసుకొని వచ్చారండి. అదే గ్రేట్ అండి. చూడండి, అదిగోండి లైట్గా ఇంకా ఎండ వస్తుందండి. ఇంకా టైం అవుతుంది, వెయిట్ చేస్తున్నాము. చూసారా ఎండ వల్ల అక్కడ కలర్స్ ఎలా కనిపిస్తుందో, ఆరెంజ్గా. చూసారా ఈ మేఘాలు తెల్లగా, పైన వచ్చేమి ఆరెంజ్ కలర్, పసుపుగా మనకి ఇంకా కలర్ కలగండి. చూడు వస్తుంది అలాగను. చాలా బాగుందండి. అగోండి రాకెట్లు కూడా వైట్ లైన్ కనబడుతుంది కదా పైన ఆకాశం మీద, అది రాకెట్స్ అండి. ఒకటి కాదు, ఆల్రెడీ 2-3 వెళ్ళాయండి అలాగా. చాలా బాగా అనిపించింది అంతా. అదే మబ్బులు, ఆ మంచు, తర్వాత ఆ సూర్యరశ్మి, ఆ రాకెట్లు, డ్రోన్ చూడండి ఎవరేసారో తెలియదు కానీ మొత్తానికి అది కూడా మాకు బాగా అనిపించిందండి. సౌండ్ ఏంటి, అది చూడడం ఏంటి, చూడండి ఎంత బాగుంది. మేము ఫస్ట్ అయితే వెళ్దాం అనుకున్న తర్వాత ఇబ్బంది పడ్డామండి. వెళ్ళగలమో లేదో, కొంచెం హెల్త్ సహకరించలేదు, అక్కడికి ఎలాగుంటుందో ఏటని. సర్లే ఎలాగుంటుంది అనేసి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత
చాలా ఆనందం అనిపించింది. కొంచెం బాగుండి సూర్యాస్తమం వచ్చిందండి. చూడండి ఎంత బాగుంటుంది. ఇప్పుడు అసలైందండి, చాలా బాగుంటుంది చూడండి. ఇంకా అలాగ మనకి అవ్వండి చాలా బాగుంటుందండి. ఇగోండి ఎండ కూడా కనిపిస్తుంది. ఇటువైపు మొక్కలు ఉన్నాయి కదా, నేచరు, ఆ ఎండ అనేది అక్కడ మనకు ఎండ కూడా కనిపిస్తుంది చూడండి. అలాగా అవ్వండి సూర్యాస్తమం వచ్చింది. ఇవంతా అంత బాగుందండి. చాలా ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి. వచ్చినందుకు బాగా సాటిస్ఫై అయ్యాము మా ఫ్యామిలీ అయితే మాత్రం. మీరు కూడా వీలున్నంత వరకు ఎప్పుడైనా వీలుంటే చూడండి, వెళ్ళండి, బాగుంటుంది. చూడండి ఇది చలికాలంలో అంటే మెయిన్ నవంబరు, డిసెంబరును, జనవరి అంటే ఏంటి ఎక్కువగా చలికాలం ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ నెలల్లోనైతేనే బాగా కనిపిస్తుందండి, బాగుంటుంది కూడా. చలి కదా వెళ్ళలేము అనుకుంటే కాదు, ఆ చలిలోనే ఎక్కువగా బాగుంటుంది. అయిపోయిందండి, మేమైతే రిటర్న్ అయిపోయాము. అన్నీ అలా చూసుకుంటూ మంచి మంచి ప్లేసులు సెలెక్షన్ చేసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలాగ మొత్తం చుట్టూరుగా చూస్తూ అలా మెల్లి నడుచుకొని ఇవ్వండి ఫోటో తీసుకుంటున్నాడు మా చిన్న అబ్బాయి. ఇక్కడండి కొంచెం సాటిస్ఫై అయ్యాడేమో కానీ. ఇవ్వండి ఇది చెరువుల వ్యాను వ్యూ పాయింట్ అండి. అంటే కింద లంబసింగ్ ఊరు అండి అది. ఇది పైన కొండ పైన ఇది వ్యూ, చెరువుల వ్యాను వ్యూ పాయింట్ అండి. చూడండి మా చిన్న అబ్బాయి ఫోటోలు తీసుకుంటానని, అలాగే నేను కూడా ఫోటోలు కూడా తీసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. చూడండి టికెట్ కూడా 20 రూపీస్. అంటే అక్కడ లోపలికి వెళ్ళడానికి అవి చూడడానికి కొండపైకి అండి. ఆల్రెడీ అదే ఎక్కిసామండి మేమైతే జీప్లో కూడా చాలా ఎంజాయ్ చేసామండి. పాటలు పెట్టారు, మంచి పాటలు పెట్టారు. మళ్ళీ కిందకి వెళ్తే ఒకలా ఉంటుంది కదండి, పైకి ఎక్కేటప్పుడు ఒకలా ఉంటుంది. మనం మళ్ళీ పైనుంచి కిందకి దిగేటప్పుడు మనం చూసుకుంటూ అలాగా ఇంకా చూసాం కాబట్టి ఆనందంతో ఇంకా వెళ్ళొచ్చు బాగా. చూడండి అలాగను చెట్లు మొత్తం కొంచెం రోడ్డే కొంచెం గతుకులుగా అక్కడక్కడ ఇదిగా ఉంది కానీ మిగతాదంతా బాగానే ఉందండి. మరి కొండపైన అలాగా ఉంటుంది కదా. కొంతమంది అయితే నడుచుకొని అయితే వచ్చేస్తున్నారండి. నడుచుకొని వచ్చు ఎందుకంటే ఎక్కడికంట కిందకి దిగడం కొంచెం సులువుగా ఉంటుంది కదా. చూడండి పెద్ద పెద్ద వృక్షాలు. చూడండి జీప్ అయితే జీపులో కూర్చున్నాం కదండి, ఒళ్ళు నొప్పులు వచ్చాను. ఎందుకంటే గట్టుకులు కదా, ఇంకా రూట్ అలాగే ఉంటుంది ఇంకా మొత్తమును పైనుంచి కింద వరకు. వ్యూ అయితే చాలా బాగుందండి, చూడాల్సిందని ఇప్పుడైనా సరే అండి. చూడండి సూర్యరశ్మి కనిపిస్తుంది వెనక్కి. ఎంత సూర్యుడు వచ్చినా కానీ చలి అస్సలు తగ్గట్లేదండి. ఇంకా చలి ఉంటూనే ఉంటుంది అలాగాను. చూడండి ఎవరో నడుచుకొని కూడా వస్తున్నారు మా వెనకాతల. మేము ముందు వెళ్తున్నాం జీప్ మీద, మా వెనకాతల ఎవరో నడుచుకొని వస్తున్నారు. జీప్కి అయితే మనిషికి 100 రూపీస్ అండి, అప్ అండ్ డౌన్ 200. చూసారా నడుచుకొని వస్తున్నారు చాలామంది. ఇంకా చూసాం కదా నడుస్తాం అనేసి ఒక వాకింగ్లా ఉంటుందని కూడా అనుకోవచ్చు అండి కొంతమంది. ఇంకా మార్నింగ్ కదా వాకింగ్లా ఉంటుంది కాబట్టి కొంచెం బాగుంటుంది అనేసి ఇంకా అలాగా దిగేవాళ్ళు దిగిపోతున్నారండి. ఇంకా నడలేము అని భయపడేవాళ్ళు, చలికి తట్టుకోలేని వాళ్ళు ఇంకా జీపుల మీద అయితే వెళ్ళిపోవడమేనండి. కుర్రాలు చూడండి ఎంత ఫాస్ట్గా ఎంజాయ్గా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. చూడండి మంచు ఎలా కురుస్తుందో ఇంకా అలాగను. ఎండ వచ్చింది కదా అనేసి ఇంకా మనం చల్లేదు కదా అనుకోకూడదండి. ఇంకా అలా మంచు పడుతూనే ఉంటుంది ఇంకా మొత్తం. చూడండి చిన్నపిల్లలు కూడా చక్కగా నడుస్తున్నారు, చలికి కూడా తట్టుకుని. అంటే మరి ఆనందంగా చూడాలంటే ఇంకా మరి ఆ టైంలోనే చూడాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇంకా ఇవ్వండి కిందకి మేమైతే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటో దిగేసరికి అక్కడ దింస డ్యాన్స్ వేస్తున్నారండి. ఇంకా మేము కూడా అందులో జాయిన్ అయ్యాను వాళ్ళతోని. చాలా ఆనందం అనిపించింది. ఇది కూడా ఫస్ట్ టైమేనండి, నేను ఎప్పుడు ఇలాగ వీళ్ళతో వేయలేదు. ఇంతకుముందు కూడా అరకు వెళ్ళామండి, అప్పుడు లేదు చేయాలనుకున్నా చేయలేకపోయాము.
కానీ ఇప్పుడు అనుకోకుండా ఉన్నారు, వీళ్ళతో చేయాలనిపించింది చేశాను. చాలా బాగా అనిపించింది. బాగా వేస్తున్నారు కదండి అమ్మాయిలు, చూడండి చాలా యాక్టివ్గా. వాళ్ళందరూ మామూలుగానే అందరూ ఎడ్యుకేషన్ అండి, అందరూ చదువుకున్న వాళ్ళే, డిగ్రీ బీటెక్ వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళేనండి. అడిగి తెలుసుకున్నాను వాళ్ళకి. ఫస్ట్ వేయను అనుకున్నానండి, కొంచెం చెప్పాను కదా హెల్త్ బాగోలేదు ముందు అనేసి. కానీ ఆ తర్వాత మళ్ళీ మనకు బాగోగానే తగ్గుతుందేమో, కానీ మళ్ళీ ఈ అవకాశం మనకు కావాలన్నా మనకు రాదు కదా. ఎలాగుంటే అలాగుంటుందని అయితే జాయిన్ అయిపోయి మాత్రం ఓపిక తెచ్చుకొని మెల్లిగా అయితే వేయగలిగానండి వాళ్ళతోని. అలాగే లాస్ట్లోన ఫొటోస్ కూడా తీసుకున్నాము. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.